ఒకరోజు సింహం రాజు సభ కోసం అందర్నీ పిలిచాడు. అక్కడ వాళ్ళందరూ ఆయనని పొగుడుతున్నారు. మా రాజులాగా ప్రపంచంలో ఏ రాజు ఉండరు. ఆయన సైగ చేయగానే సూర్యుడు అస్తమిస్తాడు, రాత్రి చంద్రుడు మెరుస్తాడు. హా, రాజుగారు చెప్తే వర్షం కూడా కురుస్తుంది. నన్ను పొగడతలు ఆపండి, ఇంకా పని గురించి చెప్పండి. మహారాజా, అడవిపైన ఎవరు అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నీళ్లు వచ్చే లోపల మనం ఏదో ఒకటి చెయ్యాలి. నాకైతే ఈదడం కూడా రాదు. ఏదైనా చెయ్యండి మహారాజా. మీరేం భయపడకండి, నేనుండగా ఎవరికి ఏమీ జరగదు. మహారాజా, నేను చెట్టు వెనకాల ఒక వింత జంతువుని చూశాను. అది నాకు అర్థమే కాలేదు. అటు చూడండి, నీలం రంగు ప్రకాశిస్తుంది. నీలం ప్రకాశిస్తుందా? వదండి నాతో. అన్ని ప్రాణులు కోతి చెప్పిన విధంగానే అది ఉన్న చోటకు వెళ్తారు. ఇదైతే ఏదో పురాతన వస్తువులాగా ఉందే. మెరుపైతే లైట్ వచ్చేది కాదు, కానీ ఇది మెరుపులా కనబడట్లేదు నాకు. ఇదేదో మాయలా ఉంది. అరే, ఇలా చూడండి, ఇక్కడేదో రాసుంది. టైం మిషన్ అంటే సమయ యంత్రమా? దీంట్లో కూర్చొని మనం వెనక కాలానికి ముందు కాలానికి వెళ్ళొచ్చా? ఎలుగుబంటు, నువ్వు చిన్నపిల్లల మాటలు ఆపు. నేనేమైనా చిన్నపిల్లడనా చందమామ కథల్ని నమ్మటానికి? మనం లోపలికి వెళ్లి చూడాలి అసలు ఇదేంటో. లోన ఎలాంటి ప్రమాదం ఉందో, అందుకనే నేను ఒంటరిగా లోపలికి వెళ్తాను. వెంటనే సింహం రాజు ఆ యంత్రం లోపలికి వెళ్తారు. తెలియటం లేదు ఇది ఏమిటో, ఇంకా ఇక్కడికి ఎలాగ వచ్చిందో. నేను ఆ బటన్ ని నొక్కి చూస్తాను ఏమవుతుందో అని. సింహం రాజు బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కగానే చాలా వెలుగు వస్తుంది. గట్టిగా గాలి వీస్తుంది. అది కూడా చాలా వేగంతో తిరగడం మొదలవుతుంది. ఇదేం జరుగుతుంది? ఎవరైనా దీన్ని ఆపండి. అప్పుడే అకస్మాత్తుగా సింహం రాజు గాలిలో తేలుతూ ఒక తెలియని ప్రదేశంలో పడిపోతాడు. అరే, నేను ఇక్కడికి ఎలాగొచ్చేసాను? ఇంకా అన్ని ప్రాణులు ఏమైపోయాయి? అప్పుడే సింహం రాజుకి ఒక డైనోసార్ అరుపు వినిపిస్తుంది. ఈ శబ్దం ఎలాంటిది? ఇంకా నేను ఎక్కడ ఉన్నాను? సింహం రాజు ఆలోచిస్తూ ఉంటాడు. అతని ఎదురుగా వస్తున్నదాన్ని చూసి ఆయనకు మతిపోతుంది. పెద్ద పెద్ద డైనోసర్లు నడుస్తూ వెళ్తుంటాయి. పెద్ద పెద్ద ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద చిరుతలు, ఇంకా సింహాలు, ఇంకా ఎన్నో ప్రాణులు వెళ్తూ ఉంటాయి. అది నిజమైన టైం మషీనా? నేను 500 భూతకాలంలోకి వచ్చేసానా? నాయనా, నువ్వెవరు? ఈ యుగం వాడిలా కనబట్లేదు నువ్వు నాకు. నేను పిల్లోడిని కాదు, షేర్ సింగ్, అడవికి రాజుని. జోక్ చాలా బాగా చేస్తావు, కానీ ఈ విషయాన్ని తిరిగి మళ్ళీ అనొద్దు. లేకపోతే ఇక్కడున్న పెద్ద పెద్ద జీవులు నేను ప్రాణాలతో వదిలిపెట్టలేవు. గుర్తుంచుకో. చూడండి, నేను కూడా మీ జాతికి చెందిన వాడే. ఇంకా భవిష్యత్తులో నుంచి వచ్చాను. దయచేసి నన్ను తిరిగి వెళ్లే దారిని చూపండి. నీలాగే భవిష్యత్తులో ఒక ప్రాణి ఇక్కడికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళలేదు. అతను చివరి వరకు ఇక్కడే ఉండిపోయాడు. ఇదంతా చెప్పి సింహం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడ అడవిలో అన్ని జంతువులు టైం మిషన్ బయట కూర్చొని సింహం రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మహారాజు లోపలికి వెళ్లి చాలా సమయం అయిపోయింది. ఆయన బయటికి ఎందుకు రాలేదు? లోపల ఏదైనా ప్రమాదం జరగలేదు కదా తనతో? మనం వెళ్ళి తప్పకుండా చూడాలి. దీంట్లో ప్రమాదం ఉంది. కేవలం 2 మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు కోతి ఇంకా ఎలుగుబంటి లోపలికి వెళ్తాయి. కానీ లోపల సింహం రాజు స్పృహ తప్పి పడిపోవటం చూసి ఆశ్చర్యపోతారు. బల్లు, మహారాజు స్పృహ తప్పిపోయారు. ఇద్దరు సింహం రాజును లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ సింహం రాజు ఒక శవంలాగా అలాగే పడి ఉంటారు. అనుకుంటున్నాను మహారాజు భవిష్యత్తు గాని పాతకాలానికి గాని వెళ్ళుంటారను. ఏమో. అప్పుడు అకస్మాత్తుగా టీవీ ఆన్ అవుతుంది. అప్పుడు టీవీలో వాళ్ళకి సింహం రాజు కనపడతారు. ఓరి దేవుడా, నేను ఎక్కడికొచ్చేసాను? ఇది చాలా భయంకరమైన ప్రపంచం. నన్ను తిరిగి నా ప్రపంచానికి పంపించేయి దేవుడా. బల్లు, మహారాజు ప్రమాదంలో ఉన్నారు. మనం ఏదో ఒకటి చేసే తీరాలి. తరువాత ఎలుగుబంటి ఇంకా కోతి బయటకు వచ్చి అందరికీ చెప్తారు. మిత్రులారా, మన మహారాజు భవిష్యత్తులోకి వెళ్ళిపోయారు టైం మిషన్ లోపల. మనం ఏదో ఒకటి చేసి ఆయన్ని తిరిగి తీసుకురావాలి. మనం తిరిగి అతన్ని ఎలా రప్పించగలము? నేనైతే విన్నాను కుందేలు సైన్స్ చదువుతుందని. అతి తొందరలోనే తను ఒక సైంటిస్ట్ అవుతాడని. లేకపోతే అరే, టైం మిషన్ గురించి మనకంట తనకే బాగా తెలుసు. మనం అతని సాయం తీసుకోవాలి. అక్కడ సింహం రాజు నీళ్లు తాగడానికి నది ఒడ్డుకు వెళ్తారు. నేను ఏ మషిన్లో అయితే ఉన్నానో ఆ మషిన్ ఇంకా అడవిలోనే ఉండుంటుంది. ఇంకా తెలివైన జంతువు ఆ మషిన్ ని సరిగ్గా వాడితే తిరిగి నేను వెళ్ళగలను. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు బాధపడొద్దు అసలు షేర్ సింగ్. నువ్వు ఇక్కడికి రాలేదు, నేనే ఇక్కడికి రప్పించాను. నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారా? అంటే దాని అర్థం
నువ్వు అడవి యొక్క మంచి రాజు. నీ రాజ్యాన్ని సరిగ్గా పాలిస్తున్నావు. అందుకే అడవి ప్రకృతి రాణి నిన్ను ఇక్కడికి పంపించింది. కానీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? నువ్విక్కడ అడవిలో వచ్చే ప్రమాదాల్ని ముందుగా పసిగొట్టి వాటి నుంచి ఎలా బయటికి రావాలో నేర్చుకుంటావు. గుర్తుంచుకో. ఇక్కడ అన్ని మంచి అలవాట్లు నేర్చుకున్న తర్వాత తిరిగి నా ప్రపంచానికి ఎలాగ వెళ్తాను? దానికి దారి కూడా ప్రకృతి దేవే నీకిస్తుంది. తథాస్తు. సింహం రాజు తెలియని ఆ అడవిలో తిరుగుతుంటాడు. నేను నా దేశంలో చాలా బలమైన జంతువుని. ఎక్కడైతే ఒక చిన్న ఖైదీలాగా ఉండాలి. తెలియటం లేదు తిరిగి నా ప్రపంచానికి వెళ్తానో లేదో. అడవిలో కొత్తగా వచ్చావా? నువ్వు భయపడుతున్నావు. నువ్వు భయపడొద్దు. నిన్నెవరిక్కడ ఏం చేయలేరు. అలాగెందుకు? నీ హైట్ చూసి నాకు తెలుస్తుంది నువ్వు కలియుగం నుంచి వచ్చి ఉంటావని. ఇక్కడ సత్యుగం నడుస్తుంది. దీని ప్రకారమే నువ్వు ఉండాలి. డైనోసార్ మాటలు విని సింహం రాజుకు ప్రాణం తిరిగి వస్తుంది. ఇక్కడ చాలా బలమైన జంతువులు ఉన్నాయి గాని ఎవరికి హాని కలిగించవు. ఇదైతే చాలా మంచి మాట. ఇది నీ మొదటి పాఠం షేర్ సింగ్. నువ్వు ఎంత బలం ఉన్నా తేలికైన ప్రాణాల మీద ఎప్పుడూ దాడి చేయొద్దు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్క మాట నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇదంతా చెప్పి సింహం రాజు తినటానికి ఏమైనా వెతుక్కోవటానికి వెళ్తాడు. ఆ గ్రోలోకి వెళ్లి చూస్తాను. నాకేదైనా ఈ వేట దొరకవచ్చు. ఆ పెద్ద ఎలుకని చూసి సింహం రాజుకు చెమటలు పడతాయి. ఓరమ్మో, ఎంత పెద్ద ఎలుక! నేను దీన్ని వేటాడాలనుకుంటే ఇదే నన్ను వేటాడేలాగా ఉంది. భయపడదు షేర్ సింగ్. నేను నిన్ను చంపనే చంపను. కానీ నా మనసులో మాట నువ్వెలాగ విన్నావు? నేను నీకు అది తర్వాత చెప్తాను. నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు. ముందు భోజనం చేసుకో. నీకు చాలా ఆకలిగా ఉంది. ఇదంతా చెప్పి ఎలుక తన భార్యతో ఇలా అంటుంది. ఆలియా, అతిథులు వచ్చారు. వాళ్ళ కొంచెం భోజనం తీసుకురా. ఇది తీసుకోండి అన్నయ్యగారు. ఇది తిని మీ ఆకలి తీర్చుకోండి. ఇక్కడ ప్రాణులు అన్ని చాలా మంచివి. వేరే జంతువుల గురించి ఆలోచిస్తాయి. ఇది నీ రెండో పాఠం షేర్ సింగ్. ఒక రాజుగా నువ్వు ప్రతివాడికి పని ఇవ్వాలి. ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెట్ట. అది నీ కర్తవ్యం. ఇక్కడ నేర్చుకున్నాయని నీతిగా పాటిస్తాను బాబా. తథాస్తు. తర్వాత సింహం రాజు ఆ పెద్ద ఎలుకతో ఇలా అంటారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అయితే నేను నేర్చుకున్నాను. కానీ నాకు ఇదైతే చెప్పండి, నా మనసులో మాట నీకెలా తెలిసిందని? దీనికి సమాధానం ఇక్కడ కాదు, గ్యాన్ టేకిరి పర్వతంపై దొరుకుతుంది. తన జవాబును వెతుక్కోవటానికి సింహం రాజు పూర్వ దిశగా వెళ్తూ ఉంటారు. అక్కడ అతనికి కొన్ని జింకలు కనపడతాయి. అమ్మో, ఆ జింకలైతే మన జింకల్లాగానే ఉన్నాయి. మిగతా జంతువులైతే చాలా పెద్దగా ఉన్నాయి. సింహం రాజు వాళ్ళ వైపుగా వస్తుండటం చూసి ఆ రెండు జింకలు చాలా పెద్దగా మారిపోతాయి. అప్పుడు వెంటనే అది చూసి సింహం రాజు చాలా భయపడిపోతాడు. ఓరి దేవుడా, ఇంత పెద్దగా ఎలా మారిపోయాయి? నేను ఎంత పెద్దగా ఎలా మారానో అదే ఆలోచిస్తున్నా కదా షేర్ సింగ్. అవును, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అది నీకెలా తెలిసింది? నాకైతే ఇది కూడా తెలుసు, నీ యొక్క ప్రశ్నకు సమాధానం ఆ ఎలక కూడా ఇవ్వలేదని. ఇది విని సింహం రాజు చాలా భయపడిపోతాడు. ఇదిగో, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. జింక సింహం రాజును తన పాఠశాలకు తీసుకువెళ్తాడు. ఈ ప్రశ్న ఏమిటంటే, నీ మనసులో మాట మేము ఎలా వింటున్నామని. దానికి సమాధానం శిక్షణ. ఇక్కడ వేరే ఒకరి మనసులో మాట చదవటానికి శిక్షణను ఇస్తారు. దీనికి అర్థం మంచి శిక్షణ పొందేవాడు వచ్చే భవిష్యత్తులో మంచి జ్ఞానాన్ని పెంచవచ్చు. నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు. ఇక్కడ నీకు రెండు పాఠాలు దొరుకుతాయి. మొదటి పాఠం శిక్ష భవిష్యత్తునిస్తుంది, గుర్తుంచుకో. ఇంకా రెండో మాట ఏమిటి? రెండో పాఠం ఏంటంటే నిజాయితీ పరులు ఎవరి ముందు చేతికి ఎప్పుడు చాచనే చాచరు. వాళ్ళు అడిగే ముందే వాళ్ళ మనసు విషయాన్ని తెలుసుకుని ముందే వాళ్ళకి సహాయం చేయాలి. బాబా, ఈ మాటను కూడా తప్పకుండా తీరుస్తాను. తథాస్తు. అక్కడ మరోవైపు అడవిలో కుందేలు ఆ జంతువులన్నిటికీ ఇలా చెప్తూ ఉంటుంది. చూడండి, ఎక్కువ ఆవేశపడిపోకండి. నేను షేర్ సింగ్ ని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తాను. తర్వాత కుందేలు కోతి మహామంత్రి అయిన ఎలుగుబంటి టైం మిషన్ లోపలికి వెళ్తారు. మహారాజ్ షేర్ సింగ్, నేను బటన్ నొక్కబోతున్నాను. మీరు తొందరగా తిరిగి వచ్చేయండి. మీరు భూతకాలం నుంచి వర్తమానంలోకి వచ్చేయండి షేర్ సింగ్, వచ్చేయండి. కొంత సమయంలోనే వైద్యుడైన కుందేలు సింహం రాజుని తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాడు. నేను ఎక్కడికి వచ్చేసాను? మహారాజా, మీరు తిరిగి అడవిలోకి వచ్చేశారు. ఇది విని సింహం రాజు వెంటనే నించుంటాడు.
నన్ను తిరిగి రప్పించటానికి ధన్యవాదాలు. తరువాత సింహం రాజు టైం మిషన్ నుంచి బయటకు వచ్చి అన్ని ప్రాణులతో ఇలా అంటాడు. మిత్రులారా, అందరికంటే ముందు మన అడవిలో పాఠశాల ప్రారంభించదాం. అందరికీ శిక్షణ అందించాలి. ఆ తర్వాత హాస్పిటల్ కడదాం. అందరికీ వైద్యం అందించాలని. అన్ని చోట్ల అన్న సత్రాలు పెట్టండి. ఎవరు ఆకలితో ఉండకూడదు. సింహం రాజు మాటలు విని అందరూ ఆనందిస్తారు. అప్పుడు నవ్వుతూ ఎలుగుబంటి ఇలా అంటుంది. మహారాజా, వర్షం రాబోతుంది. ఆ వరదల నుంచి ఎలా బయటపడాలో కొంచెం చెప్తారా? మనం చదువుకున్న ఇంజనీర్లతో అడవి నిర్ణయం కొత్తగా నిర్ణయించవచ్చు. ఇంకా డ్రైనేజ్ నీళ్ళంతా నదిలోకి ప్రవహించేలా. నీ వల్ల నేను చాలా ప్రసన్నయ్యాను షేర్ సింగ్. నువ్వేం చెప్పావో అది చేసి చూపించావు. నేను ఇప్పుడు ఈ టైం మిషన్ లో ఒక రాజకీయాన్ని తీసుకుని సతయుగంలో ఎలా ఉండాలో శిక్షణ ఇస్తాను. దానివల్ల రాబోయే భవిష్యత్తులో ఎలా ఉండాలో వాళ్ళకి అర్థమవుతుంది. మీరు మహానుభావులు. బాబాకి జై. బాబాకి జై. కళ్యాణమస్తు. టైం మిషన్ నుంచి వేరే ప్రపంచంలోకి వెళ్లి సింహం రాజు చాలా మంచి అలవాట్లు ఇంకా మంచి రాజుగా మారి ఆ అడవిని మంచిగా పరిపాలిస్తూ ఉన్నాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.